బ్యాక్ టు న్యూస్. గోదావరి జిల్లాలో ఊరూరా రంగవల్లుల పోటీలతో సందడి నెలకొంది. బంధువుల కన్నుల పండగగా తెలుగు లోగిళ్లు కనబడుతున్నాయి. ముగ్గులు అంటే రంగులు మాత్రమే కాదు, ఆరోగ్యం, పర్యావరణం అంటూ పెద్దలు సందేశాలిస్తున్నారు. వారసులంతా సంక్రాంతికి తప్పకుండా పల్లెలకు రావాలంటున్న జంగారెడ్డిగూడెం మహిళలతో మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఊరూరా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే రంగవల్లుల పోటీలతో పాటు ఇతర సాంస్కృతిక ప్రాచీన కళల సాంప్రదాయ నృత్యాలన్నీ కూడా ఈరోజు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెంలో ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో ఈరోజు అటు తపనా ఫౌండేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీలు కానీ ఇతర సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో వేలాది మంది ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా తరలి వచ్చారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ మహిళలు కానీ ముగ్గుల పోటీల్లో వేసిన వారు కానీ అందరూ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఈరోజు అసలు ఈ ముగ్గుల పోటీలు ఎలా జరుగుతున్నాయి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ముగ్గులు అంటే భోగి రోజు ముగ్గులు వేస్తామండి. ఈ ముగ్గులు అంటే కలర్స్ అంటే రకరకాల మనకి ఏమన్నా కాలుష్యం ఉంటే అవన్నీ కూడా పోతాకని వివిధ రకాల ముగ్గులు వేసుకోవటం వల్ల, ఈ కలర్స్ వేసుకోవటం వల్ల మనకి అవేర్నెస్ ఉంటుందని నా అభిప్రాయం. ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? సంక్రాంతి ఈసారి ఎలా చేసుకోబోతున్నారు? ఈ సంక్రాంతి అంటే ఈ సంవత్సరం కన్నా నీరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా చేసుకుంటున్నాము. నీరుడు కన్నా కూడా ఎందుకంటే ఈ కొంచెం అందరు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్, వాళ్ళకు కూడా చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేయాలి, సొంతంగా పిల్లలు కూడా చేసుకొని ముగ్గులు వేసుకుని వాళ్ళు డెకరేషన్ అవ్వటం ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా ఈ సంస్కృతి అనేది ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ప్రతి వాళ్ళు చిన్నపిల్లలు కూడా ముగ్గులు వేస్తున్నారు. అక్కడ మీరు చెప్పండి, అంటే ఈరోజు చాలా మంది దేశ విదేశాలకు వెళ్ళిపోయారు. వారందరూ కూడా ఒక చోటికి వచ్చే రోజులు గతంలో అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి రోజులు ఉన్నాయా? పల్లెల్లో ఎలా ఉంది సంక్రాంతి? ఒక విధంగా చెప్తే కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే దూర తీరాల్లో ఉండి 24 గంటలు కాదు, ఇంకా ఎక్కువ సమయమే వాళ్ళు పనిచేస్తూ ఒక మెకానికల్ లైఫ్ గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి సంక్రాంతికి రావడం అనేది ఒక ఆట విడుపు. ఎందుకంటే దీంట్లో మనకి ఎన్నో సంప్రదాయాలను చెప్పారు. ఉదాహరణకి ధనుర్మాసం అంతా ముగ్గులు పెడతారు, తెల్లవారుజాములు లేస్తారు, గొబ్బిళ్ళు పెడతారు, ఆలయానికి వెళ్తారు, విష్ణాలయంలో జరిగే పూజలు, భోగాలు అన్నీ చక్కగా ప్రసాదాలు తింటూ ఒక ఆనందంగా గడుపుతూ ఉంటారు. అసలు ఈ ముగ్గుల ఉద్దేశం ఏంటంటే లోపలికి దుష్టశక్తులు రాకుండా యంత్రాలలాగా వేసేవారు మన వాళ్ళు. అందుకే ఎక్కువగా మెలికల ముగ్గులు అనేవి మనకు ఉంటూ ఉంటాయి. దుష్టపీడలు రాకూడదు అంటారు. మనం ఆ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా సైంటిఫిక్గా ఒకటి చూడాలి అని అంటే ఇదివరకు రోజుల్లో గుళ్ళ సున్నంతో ముగ్గు పెట్టేవారండి. గుళ్ళ సున్నం ముగ్గు అది ఘాటుగా ఉంటుంది. అందువల్ల ఇన్సెక్ట్స్ అంటే సూక్ష్మక్రిములు ఇంట్లోకి రాకుండా ఒక విధంగా అవి అడ్డుకుంటాయి. తర్వాత దాంట్లో బియ్యపిండి కూడా కలుపుతారు. బియ్యపిండి కలపడం వల్ల చిన్నవి చీమలు అలాంటివి వాటికి ఆహారాన్ని మనం అందులో కూడా భూతదయని మనం చూపించినట్టు అయింది. అట్లాగే గుమ్మానికి పసుపు రాస్తాం. పసుపు రాసినప్పుడు ఏమవుతుంది, అది కూడా యాంటీబయాటిక్ పసుపు అనేది. అది మన శరీరానికే కాదు, ఇంట్లోకి కూడా ఏమీ రాకుండా చూడడానికి అది కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ పండుగలో చేసే ప్రతి విషయము కూడా మన కుటుంబాలకి, ఇంటికి, గ్రామానికి, వీధికి కూడా అన్నింటికీ ఉపయోగపడేలా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం అంతా రెక్కలు అమ్ముకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్న వాళ్ళందరూ పుట్టింటికి చేరాలి అనే ఆకాంక్షని రేకెత్తించడానికి ఈ పెద్ద పండుగ అనేది ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఇదివరకు అయితే సమిష్టి కుటుంబాలు ఉండేవి. సమిష్టి కుటుంబాల్లో ఉండడం వల్ల ఏమయ్యేది, మనం ఈరోజు 3 సంవత్సరాలు వచ్చాయో లేదో వెళ్ళి ప్లే స్కూల్కి వేయాల్సి వస్తుంది, ప్లే స్కూల్స్కి. కానీ ఇదివరకు రోజుల్లో అలా కాదు. ఒక కుటుంబం అంటేనే ఒక సమాజం అనమాట. ఎందువల్ల అందులో పెద్దవాళ్ళు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, యువతరం ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, మరీ చిన్నపిల్లలు ఉంటారు. అందువల్ల ఏమవుతుంది, పసిపిల్లల్ని లాలించడం పెద్దవాళ్ళ నుంచి చూసి మిగతా పిల్లలు కూడా చిన్నపిల్లల్ని కేరింగ్ ఎలా తీసుకోవాలో వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే ఆడుకుంటూ ఉన్నప్పుడు పడిపోయిన వెంటనే పెద్దమ్మ అని ఎవరి దగ్గరకో వెళ్తే ఆ పెద్దమ్మ గారు అంటారు, అమ్మ వాళ్ళు ఇంకో అన్నయ్యని పిలుస్తారు, అన్నయ్య నువ్వు చూడు వాడిని పడిపోయారు, చూడు నాకు పని ఉంది, మీకు అప్పచ్చులు చేయాలి కదా అని చెప్తే అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఈ పెద్ద పిల్లాడు వాళ్ళల్లో పిల్లాడే కానీ వాడు పెద్దరికం తీసుకుని ఆ పిల్లాడిని లాలించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇంకొంచెం కూడా చిన్న రాజకీయం కూడా ఉంటుంది. ఏంటంటే దెబ్బలాడుకుని లేకపోతే దెబ్బ తగిలి ఉంటే మళ్ళీ
ఆడుకోవడానికి వాళ్ళని పంపించరేమో అనే భయం కూడా ఉంటుంది. అంటే అడ్జస్ట్మెంట్ అనేది, తర్వాత అందరితో కలిపి ఉండడం అనేది, తర్వాత ఉన్నదాన్ని పంచుకోవడం అనేది ఒక కుటుంబ వ్యవస్థలోనే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఎక్కడికో వెళ్ళి స్కూల్లో కొత్తగా వాటిని నేర్చుకునే అవసరం లేకుండా ఉండేవి. అది మన కుటుంబ వ్యవస్థ. కాబట్టి కనీసం ఈ పెద్ద పండుగ కన్నా అందరూ కలవడం వలన చక్కగా వాళ్ళందరూ ఆ పాతంతా కాకపోయినా కనీసం కొంచెమన్నా అందరితో కలిపి ఉండడం అనేది ఉంటే, తాత అమ్మమ్మ రాగానే హాయ్ అని చెప్పి వెళ్ళేప్పుడు బాయ్ అనేది ఉండకుండా ఉంటుందని నా ఉద్దేశం. చాలా బాగా చక్కగా చెప్పారంటే ముగ్గులంటే కేవలం అందం కోసం మాత్రమే కాదు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ హితం అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా పెంపొందించే దిశగా ఈ ముగ్గులు రంగవల్లులు అనేవి ఉంటాయి. మరోవైపు కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నటువంటి ఈ రోజుల్లో పెద్ద పండుగ సంక్రాంతి నాడైనా సరే అందరూ కలిస్తే ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇటువంటి పండుగను అందరూ కలిసి కుటుంబ సభ్యులంతా చేసుకోవాలని ఇక్కడ జంగారెడ్డిగూడెం వాసులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి సంక్రాంతి వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, జంగారెడ్డిగూడెం నుంచి.